థ్యాంక్ యూ సార్. ఇవాళ ఎప్పట్లాగానే మళ్ళా మా ఆడబిడ్డలందరినీ నవ్వించి చెప్పాల్సిన విషయం అంతా ప్రాపర్గా చెప్పి మర్చిపోకుండా చేశారు. అదేవిధంగా మరి మొదటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణ జాగృతి ఏ కార్యక్రమం చేపట్టినా ఎప్పుడు దీవించడానికి సిద్ధారెడ్డి సార్, దేశపతి సార్ ముందుంటారు. అదేవిధంగా మన బంధం కొనసాగాలని మరొకసారి కోరుకుంటూ, ఇవాళటిసారి బతుకమ్మ పండుగ చేయడంలో మనం ఎట్లయితే మన ప్లీనరీలో అనుకున్నాము, ఇన్ని రోజులు ఎట్లా చేసినాం, రాష్ట్రంలో 9 జిల్లాలు సెలెక్ట్ చేసుకొని 9 దగ్గరలో మనం పండుగ చేసేవాళ్ళం. కానీ ఇప్పటి నుండి మన జాగృతి సేన ఎంత పెద్దగా ఎంతో చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా మహిళా సేన. క్రితంసారి మాట ఇచ్చిన నేను, మన మహిళా కన్వీనర్లందరూ నెక్స్ట్ టైము వేదిక మీద ఉంటారు, మీ ద్వారానే పోస్టర్ రిలీజ్ చేస్తామని. అందుకే మా మగపిల్లలందరూ కూడా అక్కడ నిలబెట్టినాం సార్, కూర్చోబెట్టలేదు. పాపం మా స్టేట్ బాడీ ఎవరిని కూడా కూర్చోవడానికి కూడా లేకుండా అందరినీ కింద నిలబెట్టడం జరిగింది. కానీ ఇది అవసరం, ఎందుకంటే ఏ వేదికలలో అయినా ఎక్కడైనా మహిళల పాత్ర ఉండాలని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. అదేవిధంగా ప్లీనరీలో కూడా చెప్పడం జరిగింది, కేవలం మహిళా ప్రాతినిధ్యమే కాదు, జనరల్ పోస్టుల్లో కూడా తెలంగాణ జాగృతిలో 30% నెక్స్ట్ టైం నుంచి మహిళలు కూడా రావడం జరుగుతుంది. సో ఒక కొత్త ఒరవడిని ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని సంస్థలకు కూడా మేము చూపించాలనుకుంటున్నాం. కాబట్టి మాతోనే మమ్మల్ని మేము సంస్కరించుకొని ప్రారంభించడం జరిగింది. అయితే ఇవాళ బతుకమ్మను మనం మొత్తం 10 జిల్లాల్లో కూడా ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్గా తీసుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా 9 రోజులు 9 ప్లేసెస్లో మనం నిర్వహిస్తూ ఉన్నాం. దానికి ప్రధానమైనటువంటి బాధ్యత ఆయా జిల్లాల మహిళా నాయకత్వందే ఉంటుంది. జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా మీతో కోఆర్డినేషన్ చేసుకుంటారు. కానీ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల కేంద్రంలో, అదేవిధంగా అన్ని పెద్ద గ్రామాలలో కూడా మరి జాగృతి ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఇంత శక్తిని మనం సంతరించుకున్నాం, ఇంత పెద్ద ఎత్తున మనం వచ్చినామంటే ఉట్టిగా రాలేదు కదా, ఎంతో కష్టపడితే ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఇక్కడి వరకు రావడం జరిగింది. ఆ కష్టపడడం కూడా చాలా ఆనందంగా కష్టపడ్డాం. తెలంగాణ ఉద్యమ సమయంలో గతంలో మనం చూసినాం, కంప్లీట్గా అసలు మన భాషలో మాట్లాడాలంటే రిస్ట్రిక్షన్, మన యాసలో మాట్లాడాలంటే రిస్ట్రిక్షన్, బతుకమ్మ ఆడాలంటే మనకే మోమాటం, ఏమన్నా అనుకుంటారో ఏమో, పాపం పక్కింటామా ఆంధ్ర ఉండామాకు ఆడనే రాకపోయా, ఇట్లా రకరకాల ఆలోచనలు. ఎందుకంటే హైదరాబాద్ అంతా అపార్ట్మెంట్లే, ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లే, ముంగట వెనక పక్క పైన అంతా సగం ఆంధ్రోళ్ళే ఉంటారు. చాలా భయంకరమైన పరిస్థితులు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎంతోమంది ఆంధ్ర ఆడబిడ్డలు కూడా కలిసి వస్తున్నారు. 1, 2 మన తెలంగాణ వాళ్ళు మా రాష్ట్రం మాకొచ్చింది, ఇది మా పండుగ అని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చి ఆడుతూ ఉన్నారు. అయితే ఈ ధైర్యం అనేది ఎట్లా వచ్చిందంటే, మనమేదో పాపం పాతేస్తే పోతాం, తుడిచేస్తే పోతుంది మన సంస్కృతి అనుకొని మనని భూమి లోపల పాతి పెట్టిరు. కానీ పాతి పెడితే మన సంస్కృతి, మన తెలంగాణ సంస్కృతి విత్తనాల్లాగా మొలకెత్తి పైకి వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడంతో మరి అది చిన్న మొక్కగా ఉన్నది. ఇప్పుడు చాలా మంది అడుగుతారు నన్ను, తెలంగాణ వచ్చింది కదా ఇంకా ఎందుకు బతుకమ్మ చేసుడు, తెలంగాణ వచ్చింది కదా ఇంకా ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడు. వచ్చింది కాబట్టి ఇంకెక్కువ మాట్లాడాలి. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తుంటారు, చాలా బాధ అవుతుంటుంది నాకు, టీవీ ఛానళ్ళలో అడ్వర్టైజ్మెంట్లు వస్తుంది, భారత సైన్యంలో చేరండి, భారత నావికా దళంలో చేరండి. అడ్వర్టైజ్మెంట్ చేసుకో అన్న, మనకు ఉండొద్దా దేశభక్తి? చేరాలనిపిస్తే మన సైన్యంలో మనమే పోయి చేరాలి. అంటే ఎందుకు జరుగుతుందంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాఠ్యాంశాల్లో కానీ, పాఠశాలల్లో కానీ, యాక్టివిటీస్లో కానీ ఎక్కడా కూడా మన భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా కానీ, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ ఇవన్నీ ఉంటాయి, స్కౌట్స్, గైడ్స్ నాన్ సీరియస్ అయిపోయినాయి. అంటే అలా చేరినోడు ఏదో స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు, స్పోర్ట్స్ కోటాలో జాబ్ కావాలనుకుంటాడు, దానిలో చేరాలి, లేకపోతే మామూలు పిల్లలైతే చేరరు. ఇంకా కొంతమంది మధ్యతరగతి, పైన మధ్యతరగతి పిల్లలైతే అసలే చేరరు. ప్రైవేట్ పాఠశాలలు వచ్చిన దగ్గర నుంచి అయితే ఇక చైతన్యాలు, నారాయణాలు సంగతి అయితే మీకు తెలుసు, చెరసాలలే అవి. ఆట లేదు, పాట లేదు, మాట లేదు, ముచ్చట్లేదు, చదవాలి అంతే. పిల్లగాడు మెషినే, వాడు మనిషి కాదు, అట్లా తయారైంది. అందుకనే ఇప్పుడు పర్యవసానం ఏంది, భారతదేశ సైన్యంలో చేరండి అని పాపం ఇండియన్ ఆర్మీ కూడా అడ్వర్టైజ్మెంట్ వేసుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పరిస్థితి తెలంగాణలో రావద్దు. తెలంగాణలో ఎప్పటికీ కూడా బతుకమ్మ ఉంటుండేనట, మనకు బోనం ఉంటుండేనట అనే పరిస్థితి రావద్దు. ఎందుకంటే ఒక్కసారి మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోతారు అందరు, ఎక్కడోళ్ళు అక్కడ, ఇక మన పని అయిపోయింది కదా అనుకుంటారు. కానీ అవ్వలే పని. తెలంగాణ జాగృతి కార్యకర్తల పని ఇప్పుడే మొదలైంది. మన సంస్కృతికి
మనమే ఒక సైనికులుగా కాపాడాల్సిన సందర్భం ఇప్పుడే ప్రారంభమైంది. అంటే ఏమొస్తుందక్క బతుకమ్మ మనం ఇంత పెద్ద ఎత్తున వేస్తే అని మీకు అనిపించవచ్చు. కానీ ఇవాళ మీరు బతుకమ్మ వేస్తే మీ ఇంట్లో 10 మంది చూస్తారు, మీ చిన్నపిల్లలు చూస్తారు, మీ బిడ్డలు నేర్చుకుంటారు ఆ పాటలు, ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు, నా కొడుకు కూడా సెల్ ఫోన్ పట్టుకున్నాడంటే 10 సార్లు పిలిచినా మాట్లాడాడు వాడు. ఇవాళ రేపు ఆ సెల్ ఫోన్లు ఐప్యాడ్లు పిల్లలు పట్టుకుంటే ఇంకొక మాట లేదు, ముచ్చట్లేదు. అదే కొంతమంది పెద్దగైనాక పిల్లలు ఒంటరితనంతో ఉండడాలు, సూసైడ్లు చేసుకోవడాలు, రకరకాల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మనకు. అంటే వాళ్ళను మనం సమాజంలోకి నెట్టకపోతే, 10 మందితోని కలిసి ఉండేటటువంటి పద్ధతులు నేర్పకపోతే ఒంటరితనం అనేటటువంటిది బాధిస్తుంది. ఇవాళ బతుకమ్మ ఎంత అందంగా ఉంటుంది, 10 మంది ఉంటేనే చుట్టూ పడుతుంది, 10 మంది ఉంటేనే ఆట నడుస్తుంది, పాట సాగుతుంది. కాబట్టి అందరం కలవాలి, ఎక్కడెక్కడైనా ఎత్తుకొచ్చుకోవాలి, ఆట ఆడుకోవడానికి, పాట పాడుకోవడానికి. వీటిని మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే రేపటి నాడు వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఈజీ అవుతుంది. 10 మంది కలిసే అవకాశం ఉంటుంది, 10 మందితో మాట్లాడతారు, ఫ్రీడమ్ వస్తుంది, మంచిగా ఉంటారు, ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఇవన్నీ మళ్ళీ మేనేజ్మెంట్ స్కూళ్ళల్లో ఇవే చెప్తారు. మన పెద్దవాళ్ళు పండగల రూపంలో పాటల రూపంలో చెప్పినరు, ఇప్పుడేమో లక్షలు లక్షలు తీసుకొని మేనేజ్మెంట్ స్కూల్లో ఇదే చెప్తారు, టీం వర్క్ చేయాలి అంటారు. అంటే ఇటువంటి వదనను డైరెక్ట్గా అంటే ఎట్లుంటుంది, తిట్టినట్టో కొట్టినట్టో ఉంటుంది, అరాచకంగా ఉంటుంది. పాటలు చెప్తే పరాచకంగా ఉంటుంది, మామూలుగా చెప్తే అరాచకంగా ఉంటుంది. కానీ పాటలు చెప్పినాం అనుకోండి పరాచకంగా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ బతుకమ్మ పాటల్లో ఉండే అందాన్ని కనుక మన పిల్లలకు మనం అర్థం చేయగలిగితే వాళ్ళు వదిలిపెట్టరు. ఎందుకంటే దే అప్రిషియేట్ బ్యూటీ. చిన్నపిల్లలకు మనకి ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది. ఈ బతుకమ్మ పండుగ జాగృతి నుండి ప్రారంభించిన ప్రతిసారి నేను అదే చెప్పేది, మనం ముందు తరాలకు తెలవాలి పండుగ, మనకు తెలుసు. కానీ సరే 60 ఏళ్ళ గ్యాప్ వచ్చింది కాబట్టి మన తరంలో కూడా చాలామందికి పాటలు మళ్ళీ నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, నేర్చుకుంటున్నాం కూడా. అందుకే తెలంగాణ జాగృతి ముందు నుండి కూడా ప్రయత్నం చేస్తూ పాటల సీడీలు వేస్తా పోయినాం. దాదాపుగా ఇప్పటికొక 80 పాటల్ని వేయడం జరిగింది సార్. అన్నీ చాలా పాపులర్ పాటలు, ఎక్కడెక్కడన్నా అసంపూర్ణంగా ఉంటే వాటన్నిటిని కూడా తీర్చి పాటలు వేయడం జరిగింది, పాటల పుస్తకాలు వేయడం జరిగింది. ఇదంతా కూడా ఎందుకంటే రేపటి మన తెలంగాణ సమాజం కలిసిమెలిసి ఉండాలి, ప్రతి ఒక్కరికి కులాలకు మతాలకు అతీతంగా కలిసి ఉండాలని ఒక మెసేజ్ ఇవ్వడం కోసం చేయాలి. కాబట్టి తెలంగాణ జాగృతి కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే మన పని ఎక్కువైందన్న విషయాన్ని గమనించుకొని గుర్తుంచుకొని బాధ్యతతోని మరి ఈసారి మీరే అందరు పండగ చేయాలి. మరి నేనైతే మొత్తం 10 దేశాలకు వెళ్తా ఉన్నాను కాబట్టి తెలంగాణలో ఉండను. తెలంగాణలో పండుగ మీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో జరగాలి. దీంతో మన మహిళా నాయకత్వం, మీ ప్రతిభ ఏంది, మీరు ఎంత పని చేస్తారన్నది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి మిమ్మల్ని మళ్ళా స్టేట్ కమిటీలో కూడా బేస్డ్ ఆన్ దిస్ ఫెస్టివల్ సర్టెన్లీ పక్కి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మా అన్నదమ్ములందరిని ఓవర్టేక్ చేసే విధంగా తెలంగాణ జాగృతి మహిళా కార్యకర్తలు మరి ఓవర్ టైం పనిచేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. ఇంత అందంగా బతుకమ్మలో ముద్దుగా మనం ఉంటే చాలా మంది పిచ్చి పాషాలు అమిత్ షాలు వస్తూనే ఉంటారు, రకరకాల మాటలు మాట్లాడతారు. దేశపతి శ్రీనివాస్ సార్ అన్నారు, మనకేదో అవుతుంది ఏమో అవుతుంది ఇట్లా చెప్తాడు, ఆయన ఆంచుకు పోయి మాట్లాడుతున్నాడు అని. సినిమాలో 1-2 డైలాగులు ఉంటాయి, ఎక్కడున్నా సార్ అంటే అంచు దగ్గర ఉన్న హిమాలయాలు అవతలు ఉన్నా అంటే కొంచెం అటు పోతే అటే పడతారని అంటారు. సో అమిత్ షా గారైనా బీజేపీ గారైనా మితంగా మాట్లాడితే బాగుంటుంది. మంచిగా ఉన్న తెలంగాణలో అమితంగా మాట్లాడితే కనబడకుండానే పోతారు. కాబట్టి మనం ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. వాళ్ళ వల్ల మన తెలంగాణ సమాజంలో మత సామరస్యానికి ఇబ్బంది రాకుండా మీరు అన్నట్టుగా తెలంగాణ జాగృతి కార్యకర్తలం నిరంతరం పనిచేస్తాం. ఎట్ ద సేమ్ టైం ఇంకా చాలా మాట్లాడిన ఆయన అవినీతి అది ఇది అని ఒకటే ఒక ప్రశ్న అడుగుతా, ఎందుకంటే ఇది వేదిక కాదు, అది పొలిటికల్గా మాట్లాడాల్సిన అంశం. అమిత్ షా గారు నేను ఒకటే అడగదలుచుకున్నా, నిజంగా మీకు లెక్కలు వస్తే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అసలు బీజేపీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మాకు హక్కుభుక్తంగా వచ్చేటివి కాకుండా మీరు తెలంగాణకి ఎన్ని పైసలు ఇచ్చారు అదొకటే ఆన్సర్ చేయండి నాకు. 99,000 కోట్లు ఇచ్చినామంటారు, ఒకసారి 20,000 కోట్లు అంటారు, ఒకసారి అసలు ఆయనకు లెక్కలు తెలియదు, పత్రం తెలియదు. ఇంకో పక్కనేమో ఆంధ్రాకి ఇన్ని ఇచ్చినాం అన్ని ఇచ్చినాం 4 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారిని, మాకు హక్కుభుక్తంగా తెలంగాణకు వచ్చేటటువంటి డబ్బులు కాకుండా మీరు మాకు ఏమి ఇచ్చారో చెప్పండి, చెప్పిన తర్వాత తెలంగాణ నుండి మీతో మాట్లాడతాం. లేదంటే త్వరలోనే మేము కూడా ఆ విషయాలని బయటపెట్టి మీరు ఏమిచ్చిండ్రు మాకు, మేమేం ప్రజల దాకా ఇయ్యలేదన్న విషయాలను కూడా ప్రూఫ్తో సహా చెప్తామని చెప్పి అమిత్ షా గారికి తెలియజేస్తూ, మరి మళ్ళొకసారి అన్ని జిల్లాల నుండి వచ్చినటువంటి ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు సీడీ ఆవిష్కరణ చేసుకుందాం, పోస్టర్ రిలీజ్ చేసుకుందాం, పాటల పుస్తకాలు రిలీజ్ చేసుకుందాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరందరూ కూడా
ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో ఇవన్నీ ఆవిష్కరణలు చేసుకొని ఎంతమంది మహిళలను వీలైతే అంతమంది మహిళలను ప్రత్యక్షంగా కలుసుకొని ఈ పాటలు వాళ్ళ దాకా చేరేటట్టుగా మీ వంతు ప్రయత్నం చేయండి. అన్నదమ్ముల్ని వేదిక మీద కూర్చోబెట్టలేదని చెప్పి మీరు బ్యాక్ స్టెప్ వేయకుండా మా ఆడబిడ్డలకు సపోర్ట్గా ఉండి ఈ బతుకమ్మ పండుగ నిర్వహణలో మరి ముందుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి కూర్చోండి, ఎందుకంటే మీడియా వాళ్ళకి విజువల్స్ రావు. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుంటే ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం మీరు కూడా ఒక్క నిమిషం కూర్చోవాలమ్మా ప్లీజ్. ఎక్కడో చోట కూర్చో. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు అమ్మ, మీరు కూర్చోండి. వేదిక కింద ఉన్న వాళ్ళు కూర్చోండి. ఓన్లీ వేదిక మీద ఉన్న నాయకురాళ్ళు మాత్రమే నిలబడాలమ్మా, మిగతా వాళ్ళందరూ దూరం జరగండి దయచేసి. మీరు మిగతా వాళ్ళు జరగండి, జరగండి. ఓన్లీ వేదిక మీద ఉన్న వాళ్ళే ఉంటారు. సరే, జై తెలంగాణ, వర్ధిల్లాలి తెలంగాణ కళలు సంస్కృతి, వర్ధిల్లాలి తెలంగాణ కళలు సంస్కృతి. జై తెలంగాణ, జై జాగృతి. అందరికీ టీడీపీ ఇవ్వండి అబ్బా, ఇవందరికీ ఇవ్వండి అమ్మ. జై జాగృతి, జై జాగృతి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి, జై జాగృతి, జై జాగృతి. వదిలై కదత్న నాయకత్వం, వదిలై కదత్న నాయకత్వం. మళ్ళా ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బతుకమ్మ పండుగకు సంబంధించి ఇప్పుడు జిల్లా మహిళా అధ్యక్షులు, కాన్స్టిట్యున్సీ మహిళా అధ్యక్షులు అందరు కూడా వేచి ఉంటే వారితో ఇంకా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకొని కార్యక్రమ నిర్వహణ గురించి చర్చ ఉంటుంది కాబట్టి దయచేసి వేచి ఉండాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరూ